ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమెన్. కాబట్టి అవును ఆమెన్ అంటే జరుగునుగాక అని అర్థం. కాబట్టి ఆయన మేఘారూఢుడై వస్తూ ఉన్నాడు, ప్రతి నేత్రము కూడా ఆయనను చూస్తుంది అనేటటువంటిది ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన్ని పొడిచిన వారు చూస్తారు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు అనేది ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఎవరు అనేటటువంటిది మనం కొన్ని మాటలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎవరు అనేది మనం అక్కడ చూస్తూ వచ్చాం. 4వ వచనం నుండి మనం చూస్తూ ఆది సంభూతుడిగా లేచిన వాడును అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం. ఈ దినాన ఆయన భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి అనేటటువంటిది మనం కొంత చూడటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆయన భూపతులకు అధిపతి. దానికి ముందుగా మనం చూస్తూ వచ్చాము ఏమని అంటే 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినటువంటి వాడు అనేటటువంటిది మనం చూసాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం. భూపతులకు అధిపతి అనేటటువంటిది మనం చూద్దాం. ద ప్రిన్స్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ద ఎర్త్ అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆయన భూపతులకు అధిపతి. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం గనక మనం చూస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం గనక మనం చూస్తే అక్కడ చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. ఆయన తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో ఆయన చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన భూలోకములో పరలోకములో ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అనేటటువంటిది మనము చూస్తూ ఉన్నాం. అక్కడ సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అనేటటువంటి మాట మనం ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే రండి చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయంలో గనక మనం చూస్తే, లూకాసు వార్త 4వ అధ్యాయంలో మొదటి వచనము నుండి గనక మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు మనం అక్కడ చూస్తాం. లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి బాప్తిస్మము పొందిన తరువాత ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆ 40 దినాల ఉపవాసం అయిపోయిన తర్వాత సాతానుడు యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి అక్కడ చూడండి చక్క ఒక మాట ఇక్కడ వ్రాయబడతా ఉంది. 2వ వచనం, అపవాది చేత శోధింపబడుచుండెను, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు, అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు అని వ్రాయబడి ఉన్నదని వానికి కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, శత్రువు అయినటువంటి సాతానుడు చాలా చక్కగా మనం ఉన్నటువంటి పరిస్థితులను ఉపయోగించుకొని మానవుణ్ణి పతనం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, తనున్నటువంటి పరిస్థితులు. అందుకే మనం ఇక్కడ చూస్తాం, యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత ఆకలి అనేటటువంటిది కలిగి ఉంటాడు అనేది మనం గమనించవచ్చు. 40 దినాల ఉపవాసము తర్వాత ఎంతో ఆకలితో ఉన్నటువంటి ఆ ప్రభువారి దగ్గరికి వచ్చి
సాతానుడు చక్కగా అప్పుడు ఏం అవసరము అంటే ఆహారం అవసరం కాబట్టి ఆయన అంటా ఉన్నాడు ఇక్కడ చూడండి, నీవు దేవుని కుమారుడవైతే. ఒక విధంగా ఆ ప్రభువారిని అక్కడ ఉద్రేకపరుస్తా ఉన్నాడు. ఏమనంటే నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని ఉద్రేకపరుస్తావు, టెంప్ట్ చేస్తా ఉన్నాడు. అదే సమయంలో నువ్వు ఆకలి కూడా ఉన్నావు కదా, ఇదిగో ఈ రొట్టెలు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రొట్టెలు ఏం చేయాలా, రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అంటా ఉన్నాడు. రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. కాబట్టి మన జీవిత యాత్రలో మనం ఎంత జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి అంటే సందర్భానుసారముగా పరిస్థితులకు అనుగుణంగా సాతానుడు మనల్ని ప్రేరేపించి ఆ రీతిగా పతనం చేయటానికై ప్రయత్నిస్తా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు అక్కడ చక్కని మాట చెప్పాడు. ఏమనంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత రెండవది, అప్పుడు అపవాది ఆయన్ని తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరెదునో వానికిత్తును. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చదివించాను అంటే అక్కడ మనం చూస్తూ వచ్చాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ వచ్చాం, భూలోకమందును పరలోకమందును సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది అనేటటువంటి మాట మనం చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ సాతానుడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే ఈ భూలోక రాజ్యముల మీద ఉన్నటువంటి అధికారం అంతా కూడా నాకివ్వబడి ఉన్నది, ఇది నాది. ప్రస్తుతం ఈ భూలోకం మీద ఉన్నటువంటి అధికారం అంతా నాది అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చదువుతూ వచ్చాం, భూపతులకు అధిపతి అనేటటువంటిది. అంటే ఈ యొక్క సాతాను చేతిలో ఉన్నటువంటి ఈ అధికారం అంతటిని కూడా ప్రభువారు కల్వరి శిలువలో తన ప్రాణము పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినాన్న పునరుద్ధానుడై తిరిగి లేవటం ద్వారా ఆయన అధికారాన్ని తిరిగి తాను చేజిక్కించుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకని ఈ యొక్క మాట చదివించటంలో ఉద్దేశం. కాబట్టే అక్కడ సాతానుడికి ఎప్పుడైతే ఆదాము పతనమవుతూ వచ్చాడో, ఆదాము ఎప్పుడైతే దేవుని మాట వినకుండా సాతాను మాటకు లోబడుతూ వచ్చాడో, ఆ దినాన్న ఈ యొక్క మానవుని మీద అధికారం అంతా కూడా సాతానుకు అప్పగించబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ అధికారాన్ని తిరిగి మరలా ప్రభువారు తాను చేజిక్కించుకునే దాని కొరకై ఆయన ఈ లోకానికి మానవావతారంలో వచ్చి కల్వరి శిలువలో తాను బలి అయి ఆయన 3వ దినాన్న పునరుద్ధానుడై తిరిగి లేవటం ద్వారా తిరిగి ఆ అధికారమంతటిని తాను పొందినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆయన వేటి మీద తాను అధికారము కలిగి ఉన్నాడు అంటే మనం అక్కడ చూస్తాం. రండి, లూకా సువార్త 8వ అధ్యాయము 24వ వచనాన్ని గనక మనం చూస్తే, లూకా సువార్త 8వ అధ్యాయము 24వ వచనం మనం కొన్ని గమనించడానికై, మనకు అర్థమవటానికై మనం చూస్తూ ఉన్నాం. గనుక ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి నిమ్మళమాయను అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన శిష్యులను అద్దరికి వెళ్ళమన్నప్పుడు వారు వెళ్తా ఉన్నప్పుడు ఆ యొక్క సముద్రంలో ఆ యొక్క తుఫాను రేగినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా ఇదిగో మేము నశించిపోతా ఉన్నామంటే ఆయన లేచి ఏం చేస్తూ వచ్చాడు, గాలిని నీటిని గద్దించినప్పుడు అవేమైనాయి, నిమ్మళమాయను అనేది మనం అక్కడ చూస్తాం. అంటే దాని అర్థం ఏంటిది అంటే భూపతులకు అధిపతి అంటే ప్రకృతి మొత్తం మీద ఆయన అధిపతిగా ఉన్నాడు అనేటటువంటిది మనం చూస్తాం. ప్రకృతి మీద ఆయన అధిపతి. అందుకే మనం చూస్తాం, వారు వెళ్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు కూడా వెళ్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆకలిగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టు కనిపించినప్పుడు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఏముంది, కాయలేం లేవు,
ఫలాలేమీ లేవు. లేనప్పుడు ఏమన్నాడంటే, ఇక నీ ఫలములు ఎవరు తినకుందురుగాక అంటే, వాళ్ళు మరలా తిరిగి వచ్చేటప్పటికి ఏమైపోయింది? అది ఎండిపోయింది కదా. ప్రకృతి మొత్తం మీద ఆయన అధికారము కలిగి ఉన్నాడు అనేది మనం చూస్తాం. అంటే భూ సంబంధమైనటువంటి ప్రకృతి అంతటి మీద ఆయన అధికారి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. తిరిగి లూకా సువార్తలోనే 8వ అధ్యాయంలోనే 28వ వచనాన్ని గనక మనం చూస్తే, లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనం గనక మనం చూస్తే, అక్కడ వ్రాయబడిన మాట ఏంటిదంటే, వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని వేడుకొనుచున్నానని ఆయన కేకలు వేసి చెప్పాను. కాబట్టి అక్కడ మనం 7వ వచనం చూస్తే, ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ భూ సంబంధమైనటువంటి ప్రతి శక్తి మీద కూడా ఆయన అధిపతి అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన్ని చూసి ఏమంటా ఉన్నాయంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకు ఏమి పని. కాబట్టి ఆయన వదిలి వెళ్ళమన్నప్పుడు వదిలి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి శక్తుల మీద కూడా ఆయన అధిపతి అనేటటువంటిది మనం చూస్తాం. అనేక పర్యాయాలు మనం ఏం చేస్తామంటే కదండి, మనుషులు చాలా పర్యాయాలు ఏదో ఆ యొక్క మానసిక సంబంధమైనటువంటి ఈ శక్తుల ప్రభావానికి కొన్నిసార్లు లోనైనప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కదా, ఆ యాప్ మట్టలు పట్టుకొని వాటి చేతని, ఆ తర్వాత ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆ ఏదో తాయెత్తులని ఇవి రకరకాలవి చేస్తూ ఉంటారు. కానీ దేవుని దగ్గరకు వస్తే దేవుడు అధిపతి అనేటటువంటిది మనం గ్రహించినప్పుడు, ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో దేవుడు తన దాసుల ద్వారా వాటి నుండి మనకు విడుదల ఇచ్చేటటువంటి వాడు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి శక్తుల మీద కూడా ఆయన అధిపతి అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం చూస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం చూస్తే, అక్కడ మనం చూస్తూ ఉన్నాం, జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం ఆ దేశమంతటా వ్యాపించెను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ అధికారి కుమార్తె చనిపోయింది. అధికారి వచ్చి వేడుకున్నాడు, అయ్యా నా కుమార్తె చనిపోయింది, నువ్వు రమ్మన్నప్పుడు ఆయన వచ్చాడు. వస్తే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే ఆయన చెప్తా ఉన్నాడు, ఆ చిన్నది చనిపోలేదు అంటే ఆయన్ని ఎగతాళి చేశారు. ఎగతాళి చేస్తే వాళ్ళందరినీ బయటికి పంపించి వేసి ఆయన లోపలికి వెళ్ళి చిన్నదానా లెమ్మనగానే ఏమైంది, చిన్నది లేచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి గత వారాల్లో మనం చూస్తూ వచ్చాం మరణము గురించి. మరణం అంటే ఏంటి, తర్వాత మరణములో ఉన్నటువంటి మరణముకు సంబంధించిన కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా కొన్ని మనం చూస్తూ వచ్చాం. అందుకే ఈ మరణము కూడా నశింపబడజేయబడేదే అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో మనం పోయిన వారం చూస్తూ వచ్చాం. 26వ వచనంలో అక్కడ ఏం చూస్తా ఉన్నామంటే, కడపట నశింపబడజేయు శత్రువు మరణము అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అంటే ఈ మరణము కూడా నశింపబడజేయబడుతుంది అనేటటువంటిది మనం చూస్తాం. ఎలా అంటే అక్కడ మనం చూస్తాం, ఇదే 15వ అధ్యాయంలో మనం చూస్తాం, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ఆయన ఎప్పుడైతే పునరుద్ధానుడై తిరిగి లేవటము ద్వారా మరణాన్ని ఓడించి ఆయన మరణముపై కూడా అధిపతి అనేటటువంటిది మనం చూస్తాం. మరణము అనేటటువంటిది భూ సంబంధమైనటువంటిదే తప్ప పర సంబంధమైనటువంటిది కాదు. పరలోకములో మరణము లేదు.
మరణము లేదు. అందుకే మనం గత దినాల్లో కూడా చూసాం, ఏమనంటే మరణమే మింగివేస్తా ఉంది అనేది మనం చూసాం. అందుకే 20వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం కదా. చూడండి, ప్రకటన గ్రంథములో మనం ఆ మాట చూస్తూ వచ్చాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. మరణము ఎక్కడండి? అది 14వ వచనం చూడండి ఒకసారి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. అంటే ఈ మరణము కూడా ఏమవుతుందంటే అగ్నిగుండములో పడవేయబడుతుంది. అంటే మరణము కూడా నశింపచేయబడుతుంది. ఇక మరణానికి స్థానమే లేదు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి మరణానికి కూడా అధిపతి అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే ఈ ప్రభువారికి ఇవ్వబడినటువంటి తాళపు చెవులు మరణము యొక్కయు ఇక్కడ మనం చూస్తాం. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవని ప్రభు తాను స్వయంగా చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మరణము కూడా ఆయన యొక్క స్వాధీనములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరణము పైన తాను అధికారము కలిగినటువంటి వాడు అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే రండి చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, ఆ తర్వాత యెషయా గ్రంథము 55వ అధ్యాయము, ఇదిగో జనములకు సాక్షిగా నేను నియమించి తిని జనములకు రాజుగాను అధిపతిగాను నియమించి తిని. కాబట్టి జనములకు అధిపతి అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరణానికి అధిపతి, ప్రకృతికి అధిపతి, శక్తులకు అధిపతి, ఆ తర్వాత జనములంతటికిమైన అధిపతి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత గనక మనం చూస్తే కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 11వ వచనం, కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు, అన్యజనులందరూ అతని. కాబట్టి రాజులందరి పైన కూడా ఆయన అధిపతి. అందుకే ఆయనకి ఏమని పేరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఆయనకు పేరు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం గనక గమనిస్తే అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 31వ వచనం, అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 31వ వచనం, ఇశ్రాయేలుకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ బలము చేత. కాబట్టి ఆయన దేనికి అధిపతి అంటే పాపము పైన కూడా అధిపతి. అందుకే మనం చూస్తాం లూకా సువార్తలో గనక మనం చూస్తే 7వ అధ్యాయము 48వ వచనం, లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనాన్ని కనుక మనం చూస్తే, నీ పాపములు క్షమించబడినదని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆయనతో కూడా కూర్చున్నటువంటి వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. కాబట్టి పాపములు క్షమించటానికి ఆయనకు అధికారం. కాబట్టి పాపము అనేటటువంటిది కూడా భూ సంబంధమైనటువంటిది అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాపములు క్షమించటానికి ఆయనకి అధికారము కలిగి ఉంది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 7వదిగా మనం గమనిస్తే కనుక లూకా సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చూస్తే,
కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పాడు. కాబట్టి దినమునకు కూడా అంటే రోజులకు కూడా ఆయన అధిపతి అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఆయనకి ఇవ్వబడినటువంటి పేరేంటిది అంటే భూపతులకు అధిపతి అనేటటువంటి పేరు ఆయనకి ఇవ్వబడింది. ఆయనకు ప్రకృతి పైన అధికారం ఉంది, శక్తుల పైన అధికారం ఉంది, మరణము పైన అధికారం ఉంది, మనుష్యుల పైన అధికారం ఉంది, రాజుల పైన అధికారం ఉంది, దినముల పైన అధికారం ఉంది, పాపములు క్షమించటానికి సహితము అధికారము కలిగినటువంటి వాడు ఆయన భూపతులకు అధిపతి అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం.